ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం వారు అట్లూరు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని విజిట్ చేశారు. ఇందులో భాగంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు అధికారం సరైన పరిష్కారం చూపించలేదు అంటూ కొన్ని పిటిషన్లు ఓపెన్ చేయడం జరిగిందని, ఆ పిటిషన్లను దరఖాస్తు చేసుకున్న ప్రజలను పిలిపించి వారితో మాట్లాడడం జరిగిందని, వారి సమస్యలకు సరైన పరిష్కారం చూపిస్తామని వారు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలోనూ, డివిజన్ స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ నిర్వహించేటటువంటి ఈ పీజీఆర్ఎస్ ఏదైతే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉందో, ఈ ఫోరంలో మనకు చాలా పిటిషన్స్ ఫైల్ అవుతున్నాయి. సో ఈ ఫైల్ అన్నీ కూడా ప్రాపర్గా ఏదైనా చేయగలిగితే క్లియర్గా మనము దాన్ని సమస్య పరిష్కారం చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కారం చేసి పిటిషన్స్ క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది. సో ఇవైతే కొన్ని మనకు రీఓపెన్ కావడం జరిగింది. అంటే తహసీల్దార్ లెవెల్లో సరిగా పరిష్కారం చేయలేని ఉద్దేశంతో రీఓపెన్ జరిగాయి. సో ఆ విధంగా మనకు అట్లూరు మండలంలో 30 పిటిషన్స్ వరకు రీఓపెన్ అయినాయి. సో ఈ పిటిషన్స్ అన్ని ఏ విధంగా వీళ్ళు క్లోజ్ చేశారు అని మనం ఫైల్ వెరిఫై చేస్తూ అలాగే పిటిషన్తో కూడా మాట్లాడి, సో ఇక్కడ అధికారుల నుంచి ఏమైనా సరైన పరిష్కారం చూపలేదా, పరిష్కారం చేయగలిగిన విషయం అయినప్పటికీ చేయలేకపోతున్నారా, లేదా ఏంటి సమస్య చేయలేకపోతే మేము పిటిషనర్స్ కింద కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. చేయలేకపోతే చేయలేము, ఇప్పుడు ఇది సివిల్ డిస్ప్యూట్ మా పరిధిలో లేదు కాబట్టి మీరు సివిల్ కోర్టుకి వెళ్ళి పరిష్కారం చేసుకోమని చెప్తున్నాం. సో ఆ విధంగా పరిష్కారం చేయగలిగినవి చేసి, చేయలేనివి మేము చేయలేమని చెప్పేసి ఫిర్యాదుదారులకు అందరికీ కూడా మనం పిలిపించి వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క ఫైల్స్ అన్ని వెరిఫై చేసి దీన్ని క్వాలిటీ పెంచడం కోసం అంటే ప్రతి సోమవారం నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ప్రజల యొక్క సమస్యల్ని 100% సాటిస్ఫాక్షన్ చేయాలంటే, సాటిస్ఫాక్షన్ అంటే కొన్ని వాళ్ళు మనం పరిష్కారం చేయకపోతే జనరల్గా వాళ్ళు సాటిస్ఫై కాదు. సో వాళ్ళకు మనము తెలియజేసే బాధ్యత ఉంది. అంటే వాళ్ళకి ఎందుకు మనం చేయలేము అని వాళ్ళకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు అర్థం చేసుకొని సాటిస్ఫై అవుతారనే ఉద్దేశం అంత తప్ప ఇంకేం లేదు. సో ఈ కార్యక్రమాల్లో అందరినీ కూడా పిలిపించి మాట్లాడుతున్నాం. సివియర్ కేసులు ఏమైనా వచ్చినాయి సార్? సివియర్ కేసు ఏమి ఇక్కడ వచ్చిన మెయిన్ వచ్చేసి అదే నల్లాయపల్లి డికేటీ భూములు, అలాగే తుండూరు డికేటీ భూములు, తర్వాత ఈ కొన్ని నష్టపరిహారం అని అడుగుతున్నారు. అంటే అవన్నీ కూడా డీజీపీ సోమశిల ప్రాజెక్టు యూనిట్లు చూస్తారు. సో వాళ్ళ దగ్గర రికార్డ్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళే పరిహారం చెల్లించారు కాబట్టి వాళ్ళకి ప్రిఫర్ చేస్తున్నాం. సో డికేటీ పట్టాలకు సంబంధించి నల్లాయపల్లి అయితే ఇష్యూ ఉంది. ఆల్రెడీ మనం ఒకసారి ఎంక్వైరీ పెట్టాం, మళ్ళీ ఒకసారి డీటెయిల్ ఎంక్వైరీ చేసి నెక్స్ట్ అసైన్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే మనకు గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత సో అన్నీ సర్వే చేసి సబ్మిట్ చేసి అర్హులందరి కింద మన పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఇప్పుడు ఈ రీఓపెన్ కేసెస్ మనకు 30 ఉన్నాయి, 23 పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. 23 పిటిషన్స్